హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో 10 బెస్ట్ AI టూల్స్ కోసం మనం మాట్లాడుకుందాం. అది కూడా టెక్స్ట్ నుంచి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, రియలిస్టిక్గా ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఫస్ట్ టూల్ అయితే పిక్సార్ట్. ఇందులో నుంచి మనం టెక్స్ట్ నుంచి ఇమేజెస్ అయితే చాలా కలర్ఫుల్ ఇమేజెస్, ఆయిల్ పెయింటింగ్ ఇమేజెస్, 3D ఇమేజెస్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ కూడా చాలా ఈజీ. అండ్ ఇమేజెస్ కూడా మీరు డిస్క్రైబ్ చేసి ఇస్తే అక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇమేజెస్ ఆయిల్ పెయింటింగ్ అని చాలా ఉన్నాయి, చూసారు? చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్తో మనకి ఇమేజెస్ అయితే రెడీ అయిపోతాయి. ఓన్లీ మీరు టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ టెక్స్ట్ కూడా ప్రాంప్ట్ వైజ్ ఇస్తే ఇంకా కలర్ఫుల్గా ఇమేజెస్ అయితే రెడీ అవుతాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ChatGPT యూజ్ చేసి మీరు ప్రాంప్ట్స్ రెడీ చేసి ఇందులోని ఇస్తే ఇమేజెస్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే వస్తాయి. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీ పిక్. ఇందులో కూడా ఇమేజెస్ అయితే చాలా వరకు ఫ్రీగా జనరేట్ చేయొచ్చు అండ్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఇమేజెస్ అయితే. అండ్ 1 by 1 మీరు చెక్ చేయండి. చెక్ చేసి ఇందులో మనకేంటంటే ఇది కూడా అంతే, ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇమేజెస్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు చాలా ట్రెండీ అవుతున్నాయి ఏ ఇమేజెస్. మీరు ఒకసారి ఈ యాప్స్ అన్ని ట్రై చేయండి, ఈ టూల్స్ అన్ని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఇవి మొబైల్లో కూడా సేమ్ ఇలాగే వర్క్ చేస్తాయి. చూడండి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఒక్కొక్క ఇమేజ్. మీరు కూడా రెడీ చేయడానికి, క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది అయితే, ఈ టూల్ అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్లూమ్యాన్ అంటే ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఇందులో ఇమేజెస్ కూడా. ఈ టూల్ కూడా బాగా వర్క్ చేస్తుంది. అంటే చూడండి, ఏన్షియంట్ డేస్ ఇప్పుడు కూడా చాలా వరకు ఈ టూల్ని యూజ్ చేసి చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. అంటే యానిమేషన్ కానీ 3D కానీ ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఆయిల్ పెయింటింగ్ ఇందులో కూడా మీకు వర్క్ అవుతుంది. ఓన్లీ మీరు టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది, ఇమేజ్ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది అనమాట. సేమ్ ఇందులో కూడా ఏంటంటే మీరు ఆ ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారో డిస్క్రైబ్ చేయాలి. ఏదైతే మనకి మ్యాటర్ ఉంటుందో డిస్క్రైబ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి పిక్స్లర్ ఏంటంటే ఇందులో కూడా ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది డిస్క్రైబ్ చేయండి. స్టార్టింగ్లో అక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, జనరేట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే వెంటనే ఇమేజెస్ అయితే రెడీ అవుతాయి. కింద చూడండి, మీరు ఇమేజెస్ చెక్ చేయండి. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫోటో కూడా అంతే. ఇందులో కూడా ఇది కూడా ఫ్రీ టూలే మనకి. ఇందులో కూడా చాలా ఇమేజెస్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేస్తే ఇది మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. సో మొబైల్లో కూడా చెక్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ల్యాప్టాప్ అని కాదు, మొబైల్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే మనకి రెడీ అవుతాయి. చాలా ఇమేజెస్ రెడీ చేశాను దీంట్లో. ఇది యూజ్ చేసి క్రియేట్ చేశాను. మీరు కూడా చాలా ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, చాలా వరకు ఇమేజెస్ ఏంటంటే కొంచెం ట్రెండింగ్ ఇమేజెస్ ఉన్నాయి కదా ఇప్పుడు సోషల్ మీడియాలో, అలాంటి ఇమేజెస్ అన్ని ఇక్కడ నుంచి క్రియేట్ చేసినవి. నెక్స్ట్ వచ్చేసి విడ్ ఏఐని యూజ్ చేసి కూడా మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏఐ నుంచి, విడ్ ఏఐ నుంచి. బట్ ఇమేజ్ జనరేటర్ కూడా చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మీరు డిస్క్రైబ్డ్ టెక్స్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే ఇక్కడ మీకు ఏ రేషియోలో కావాలో అంతా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా మనకి ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి యాప్ అయితే మీరు చెక్ చేయండి, మొబైల్ యూజ్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ట్ గురు. ఇది కూడా సేమ్. ఇందులో ఏంటంటే మీరు టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఇమేజ్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ అది మీరు డిస్క్రైబ్ చేసి ఇక్కడ ఇస్తే జనరేట్ చేస్తుంది. ఇక్కడ రేషియో అండ్ ఎన్ని ఇమేజెస్ కావాలి అన్నీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అది మనకి క్రెడిట్స్ ఇస్తుంది. ఓకేనా? క్రెడిట్స్ ఇచ్చినప్పుడు అవి ఎంత లిమిటెడ్ ఉన్నాయో అంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో కూడా 3D పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, ID ఫొటోస్ అన్ని క్రియేట్ చేయొచ్చు. ఇందులో కూడా ఆర్ట్ గురుని యూజ్ చేసి చూడండి, చాలా ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చెక్ చేయండి, ఒకసారి చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. యానిమీ కానీ చాలా ఉన్నాయి, చూసారా? అండ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోదాం. సింప్లిఫైడ్లో కూడా మీరు వాయిస్ జనరేటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి ఇందులో కూడా. బట్ నేనైతే ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ చెప్తున్నాను కదా, ఇందులో కూడా సేమ్. మీరు టెక్స్ట్ ఇస్తే ఇక్కడ జనరేట్ ఏ ఇమేజెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఆప్షన్ ఆటోమేటిక్గా మనకి ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోతాయి అనమాట. సో మనకి ఏంటంటే కావాల్సింది ప్రాంప్ట్స్ కావాలి. ప్రాంప్ట్స్ కరెక్ట్గా ఉంటే అన్ని బాగా క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాజిక్ స్టూడియో. ఇది కూడా సేమ్, చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఇమేజెస్ అయితే. ఆల్రెడీ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను చూడండి.
ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంత రియలిస్టిక్గా అయితే ఇమేజెస్ వస్తాయి. లైక్ డెవోషనల్ కానీ ఎనీ టాపిక్, ఎనీ కంటెంట్ మీరు ఇది యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు కంటెంట్. ఫైనల్ టూల్ ఇమేజిన్ ఆర్ట్. ఇందులో నుంచి కూడా మనం టెక్స్ట్ నుంచి ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ ఏంటంటే ట్రెండింగ్ ఇమేజెస్ కూడా చాలా వరకు ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి యూజ్ చేయండి. ఈ 10 టూల్స్ కూడా చాలా ట్రెండింగ్ టూల్సే. ఇందులో మీరు ఇమేజెస్ క్రియేట్ చేసి చాలా వీడియోస్లో యూజ్ చేయొచ్చు. అండ్ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.